సాయి కృష్ణ అదృశ్యం ఉదంతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద కలకలం సృష్టిస్తోంది. వాస్తవంగా కూటమి ప్రభుత్వానికో భారీ సవాల్గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని యొక్క బలమైన ఆయుధంగా మార్చుకోవటానికి యత్నిస్తోంది. దాంతో కూటమిలో కూడా అప్రమత్తత మొదలైంది. సో దీనికి ఇంతగా ఇష్యూ కావటానికి కారణం ఇందులో సహజంగానే పోలీసుల పైన వస్తున్న ఆరోపణలు, 40 రోజుల తర్వాత కానీ చర్యలు లేకపోవడము, ప్రభుత్వము పైన తీవ్రమైన విమర్శలకు కారణం కావడము ఒక అంశం మాత్రమే. డెఫినెట్గా ఒక సంచలనం. ఎన్నడూ లేని రీతిలో లాకప్ డెత్లు చాలా చూశాం. కానీ ఇది లాకప్ డెత్ మాత్రమే కాదు, ఒక సినిమా ఫక్కీలో జరిగినటువంటి వ్యవహారం. బాడీయే మాయమైన చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. అందువల్ల ఇంత పెద్ద పని ఒక బిగ్ కాన్స్పిరసీ లేకుండా సాధ్యం కాదు. ఒక వ్యక్తి మాత్రమే చేయగలిగే పని కాదు. ఎందుకంటే ఒక వ్యక్తి కొట్టి చంపడం వరకు ఏమైనా చేసినా అంత సులభం కాదు, అది బయటికి వస్తుంది. మనం చూసాం కదా, తూత్తుకుడిలో తండ్రి కొడుకుల లాకప్ డెత్ ఆఖరికి కొంతమంది పోలీస్ అధికారులకు భారీగా శిక్షలు పడేదాకా వెళ్ళింది. సహజంగా ఇంతటి క్రైమ్ అనేది ఒక సిఐ మాత్రమే చేయగలుగుతాడా? దీని వెనకాల ఇంకెవరు లేరా? పోనీయండి, ఆ క్రైమ్ అంటూ జరిగే వరకు ఉన్నారు, కానీ ఆ క్రైమ్ జరిగే సమయంలో లేరు. కానీ జరిగిన తర్వాత దీన్ని బయటికి పొక్కకుండా, ఈ వార్త బయటికి రాకుండా, ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా, అధికారులైనా రాజకీయ ప్రముఖులైనా దీంట్లో ఏదైనా పాత్ర పోషించారా? ఇలాంటి తీవ్రమైన ప్రశ్నలు రావడం ఇందులో ఉన్న మొదటి అంశం. సో ఈ ప్రశ్నలు సహజంగానే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారాయి. రెండవది, ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం స్పందించిన తీరు కూడా వివాదాస్పదమైంది. ముందుగా ఆ తల్లి కేసు పెడితే పట్టించుకున్న పాపాన పోలేదు, ఎవరూ ఆదరణకు రాలేదు. అదొక పెద్ద వివాదమై అంతటా చర్చనీయాంశమయ్యేదాకా వ్యవస్థలు కదలలేదు. 40 రోజుల దాకా దీనిపైన సమీక్షలు లేవు. 40 రోజుల తర్వాతనే ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పోలీస్ బాసులు కూర్చొని చర్చించారు. ఆ తర్వాతనే సాయి కృష్ణ కుటుంబ సభ్యులతో నేరుగా ముఖ్యమంత్రి మాట్లాడారు. సో ఇది ఇనీషియల్ డేస్లో చాలా తాత్సారం జరిగింది. అంటే ఒక క్రైమ్ జరగడమే కాదు, బాధితుల పట్ల వ్యవస్థ అనుసరించినటువంటి ఒక వివక్ష, ఒక ఉదాసీనత, ఒక అమానవీయమైనటువంటి స్వభావం కూడా వ్యవస్థ పైన అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఇది రాజకీయ వివాదం అయ్యాక దాని నుంచి బయటపడేందుకు అధికారంలో ఉన్నవారు కాస్త సానుభూతి చూపవచ్చు. కానీ అసలు ఇనీషియల్గా న్యాయం చేయడంలో వ్యవస్థ నిబద్ధతను చూపెట్టలేదు. ఇది కేవలం ఒక వ్యక్తి చేసిన నేరమే అయితే ఆ వ్యక్తిని శిక్షించి వ్యవస్థ తన నిజాయితీని, తన తటస్థతను ప్రదర్శించవచ్చు. కానీ మరి ఎందుకు ప్రదర్శించలేదు అనే చర్చ నడుస్తోంది. దాంతోపాటు ఇప్పటికీ కూడా న్యాయ విచారణకు ఆదేశించలేదు. ఈవెన్ టుడే ఆదేశించింది కేవలం పోలీస్ ఎంక్వైరీకి మాత్రం, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీకి మాత్రమే. ఇలాంటి అంశాలలో డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ న్యాయం చేస్తుందన్న నమ్మకం, విశ్వాసం బాధితులకు రావడం కష్టం. వివిధ కారణాల రీత్యా బాధితులు ఒకవేళ ఏమీ అనకపోయినా సమాజానికి రావడం అయితే కష్టం. సో అందువల్ల మీకు ఇలాంటి ఇష్యూస్లో విత్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ కన్నా ఇండిపెండెంట్ ఎంక్వైరీ జరపడం అనేది కీలకమవుతుంది. మరి ఎందుకని జ్యుడిషియల్ ఎంక్వైరీకి ప్రభుత్వం సిద్ధపడడం లేదు? మొదట్లో అయితే కేవలము సిఐ పైన వేకెంట్ రిజర్వ్ ఒక విఆర్లో పంపించారంతే. ఆ తర్వాత సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేయడం ఏముంది? ఎవరినైనా సస్పెండ్ చేస్తారో మళ్ళీ తర్వాత తీసుకోవచ్చు. సస్పెన్షన్ ఈజ్ నాట్ ఎ బిగ్ పనిష్మెంట్. సస్పెన్షన్ బిగ్ యాక్షన్ కాదు. అఫ్కోర్స్ మరి ఆయన నేరస్తుడు అని రుజువు కాకుండానే సస్పెండ్ చేయవచ్చా అనే సస్పెన్షన్ మించిన చర్య ఏముంటుంది అనొచ్చు. కానీ ఖచ్చితంగా గ్రావిటీ ఆఫ్ ద ప్రాబ్లం అండ్ సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ ఈ రెండింటినీ చూస్తే
క్లియర్గా ఆ సంబంధిత పోలీస్ అధికారి వైపుగా తీవ్రమైన అనుమానాలు కలుగుతున్నాయి. సో అందువల్ల ఈ యాక్షన్, సస్పెన్షన్ అనే యాక్షన్ను గ్రావిటీ ఆఫ్ ద ప్రాపర్ క్రైమ్, ఒకవేళ అదృశ్యమైంది నిజమే అయితే గ్రావిటీ ఆఫ్ ద క్రైమ్ అండ్ ఆల్సో ది రెస్పాన్స్ ఆఫ్ ద సిస్టమ్, వ్యవస్థ స్పందించిన తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఆ క్రైమ్ యొక్క గ్రావిటీ రీత్యా ఖచ్చితంగా ఈ యాక్షన్ సంతృప్తినివ్వదు. కేవలం సస్పెన్షన్ అనేది సంతృప్తినివ్వదు. పైగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సంకట స్థితి. సిఐని సస్పెండ్ చేశారంటేనే ఒక రకంగా నేరాన్ని అంగీకరించినట్లుగా భావించే అవకాశం ఉంది. లేదు 29th వరకు కోర్టులో చూపాలని హైకోర్టు ఆదేశించింది. ఈలోగా అంగీకరిస్తే ఇంత పెద్ద క్రైమ్ జరిగింది అనే ఒక చెడ్డ పేరు ప్రభుత్వ యంత్రాంగానికి వస్తుంది అని చెప్పి ఇప్పుడు అతను ఆ పర్సన్ ఏడికెళ్ళి తెస్తారు అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్గా మిగిలింది. అందువల్ల ఒక క్రైమ్ జరగడమే కాదు, ఆ జరిగిన తర్వాత వ్యవస్థలు స్పందించిన తీరు కూడా అనేక ప్రశ్నలు రైజ్ చేస్తుంది. ఇక ఆ థర్డ్ ఫ్యాక్టర్ ఇందులో లా అండ్ ఆర్డర్. చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఉన్న మేజర్ నేమే అడ్మినిస్ట్రేషన్ సమర్థవంతంగా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఎఫెక్టివ్గా మెయింటైన్ చేస్తారు. ఒక్కొక్క నాయకునికి ఒక్కొక్క ఇమేజ్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు ఎంత సూపర్ 6లు చంద్రబాబు నాయుడు తెచ్చినా, ఎంత సంక్షేమ పథకాలను అమలు చేసినా ప్రజలు చంద్రబాబు నాయుడు ఐడెంటిఫై చేసేది సంక్షేమంతో చేయరు, చేసేది డెవలప్మెంట్తో చేస్తారు, అడ్మినిస్ట్రేషన్తో చేస్తారు. అందువల్ల చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ఈ 2 ప్రత్యేకతల పైన దేనిపైన ప్రజలకు అనుమానం కలిగినా కూటమి రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టు పర్ఫార్మెన్స్ లేనప్పుడు ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. ఒక సంక్షేమ పథకం 1, 2 సరిగా అమలు చేయకపోయినా ప్రజలు రియాక్షన్ తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆ అంశం పైన ఆ నాయకుడిని చూడరు. కానీ డెవలప్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్, ఈ 2 చంద్రబాబు నాయుడుకున్న ప్రత్యేకతలు. ఆ 2 ప్రత్యేకతలు ఏ అంశం పైన ప్రజల ఎక్స్పెక్టేషన్స్కు తగినట్టుగా వ్యవహారం లేకపోతే అది రాజకీయపరమైన నష్టాలకు కారణమవుతుంది. అందువల్ల ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, రైట్ టు లైఫ్కి సంబంధించింది, మానవ హక్కులకు సంబంధించిన అంశము, పాలనా వ్యవస్థ తీరుకు సంబంధించిన అంశం కావడం మరో ముఖ్యమైనది. ఇక 4వది కూటమి ఎమ్మెల్యేలపైన తీవ్రమైన ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం చర్య తీసుకోవడము లేదు. కొంతమంది ఎమ్మెల్యేలపైన వారు మహిళల పట్ల అనుసరించిన వైఖరి అనేక సందర్భాల్లో వివాదాలు అయ్యాయి, మనం అన్నీ చూస్తున్నాం. కొన్నిటిపైన పార్టీ స్పందించింది కానీ కొన్నిటిపైన స్పందించలేదు, స్పందించింది కూడా సంతృప్తికరంగా లేదు. ఇక పోలీస్ యంత్రాంగం స్పందించింది దాదాపు చాలా తక్కువ. అందువల్ల మరి కూటమి ఎమ్మెల్యేలోమో నేరారోపణలుంటే ఏమీ చేయరు, సాయి కృష్ణ విషయంలో మాత్రం ఏకంగా మనిషినే అదృశ్యం చేసేదాకా పోతారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అందులో సాయి కృష్ణ నేరస్తుడు, ఆయన పైన గత ప్రభుత్వంలోనే కేసులున్నాయి అనే నరేటివ్ను తీసుకొచ్చినా కూడా కేసులుంటే చట్ట పద్ధతిలో చట్టం ప్రకారం చర్యలు తీసుకోవచ్చు, కానీ నేరస్తునికి కూడా జీవించే హక్కు ఉంటుంది కదా. అందువల్ల ఆ డిఫెన్స్ ఎప్పుడూ కూడా సంతృప్తిపరచదు. ఇవాళ నేరస్తునికి మీరే పోలీస్ వ్యవస్థే జడ్జిలుగా మారిపోయి, న్యాయ వ్యవస్థగా మారిపోయి, శిక్షల్ని గనక రూల్ ఆఫ్ లాకు భిన్నంగా మీరే చట్టాన్ని చేతిలోకి తీసుకొని అమలు చేస్తే రేపు సామాన్యుడికి అమాయకునికి కూడా అన్యాయం జరగవచ్చు కదా. అందువల్ల అది రూల్ ఆఫ్ లా బ్రేక్ డౌన్కు లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ కూడా అలాంటి అధికారం ఉండదు. అందులో లా ఎన్ఫోర్స్మెంట్ సాయి కృష్ణకు ఒక రకంగాను, అధికారంలో ఉన్న పెద్దలకు ఇంకో రకంగాను ఎలా ఉంటుంది అనే ఫ్యాక్టర్స్ ముందుకు వస్తున్నాయి. ఇక 5వది కాస్ట్ ఫ్యాక్టర్. ఈ బాధిత కుటుంబము, సామాజిక వర్గం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత కీలకమైన సామాజిక వర్గం. కూటమి సక్సెస్కు, కూటమి ఉనికికి, కూటమి ఏర్పాటుకు, కూటమి విజయాలకు కూడా కీలకమైన సామాజిక వర్గం.
సో అందువల్ల ఆ సామాజిక వర్గములో ఏమాత్రం అసంతృప్తి పెరిగినా అది కూటమి రాజకీయ స్టెబిలిటీ పైన ప్రతికూల ప్రభావం అని చూపుతుంది. అందుకే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సహజంగానే దాన్ని ఛాంపియన్ చేసేటువంటి యాంగిల్లో ముందుకొచ్చింది. దాని నుంచి తప్పించుకోవటానికి ఆ బాధిత కుటుంబంతో ముఖ్యమంత్రి సమావేశం కావడం, ముఖ్యమంత్రి సమీక్ష చేసిన సమయంలో కూడా ఉప ముఖ్యమంత్రిని కూడా కలుపుకొని సమీక్ష చేయడం, హోమ్ మినిస్టర్ లేకపోయినా కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండేలా జాగ్రత్త పడడము, అలాగే ఆ బాధితుడే కాదు నిందితుడైన ఇన్స్పెక్టర్ పోలీస్ అధికారి కూడా అదే సామాజిక వర్గం అని తీసుకురావడము, అదే సాయికృష్ణమైన గత ప్రభుత్వం కేసులు పెట్టిందనే యాంగిల్ తీసుకురావడం ద్వారా ఈ సామాజిక వర్గ కోణము తమకు నష్టం జరగకుండా కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. అల్టిమేట్గా ఇది సరైందా? నేను చాలాసార్లు గతంలో కూడా చెప్పాను, నేరం అంటూ జరిగినప్పుడు బాధితునికి నిందితులకు మధ్య కులాల లెక్కలు వేయడం అన్యాయం. ఎందుకంటే ఏ కులమైతేనేమి ఒక మనిషిని అదృశ్యం చేయడం అనేది చాలా పెద్ద నేరం కదా. అందువల్ల ఒక కులమైతే ఒక రకంగా, ఇంకో కులమైతే ఇంకో రకంగా ఉంటారా? కానీ మనకు తెలుసు రాజకీయాల్లో కులం ఏ రకమైన పాత్ర పోషిస్తుంది, సమాజంలో కులానికి ఉండేటువంటి ప్రత్యేక స్థానం ఏంటి, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఆ నాయకులే చెప్తున్నట్లు కులం ఎంత కీలకంగా మారిపోతుంది. ఇవన్నీ తెలిసినప్పుడు ఐడియలిస్టిక్గా ఉండే వాళ్ళం అంటాం, ఇదేంటయ్యా కులమేం లెక్కలు, మానవ హక్కుల సమస్య కదా ఇది అని. కానీ రాజకీయాల్లో అన్ని కులం చుట్టూ తిరుగుతాయి. అందువల్ల రేపు దీనికి వచ్చే పొలిటికల్ ఇంప్లికేషన్స్ ఏంటివి అనేది కూడా ఒక సమస్యగా ముందుకు వస్తుంది.